అందులో భాగంగానే ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపులు జరిపే అధికారం కలెక్టర్స్కి ఇచ్చాం. కలెక్టర్లు కూడా పోటీ పెట్టాం. మీరు ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు తెస్తారు, ఎంత బిజినెస్ను ప్రమోట్ చేస్తారో పోటీ పెట్టాం. ఏ విధంగా మీరు ముందు తీసుకుపోతారో కూడా పెట్టాం. ఇంకొక పక్కన 40,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 40,000 కోట్లు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, బీచ్ టూరిజానికి ఏపీ బెస్ట్ డెస్టినేషన్. అందరం గోవాకి వెళ్తున్నాం. గోవాకు మించిన ప్రదేశం సూర్యలంక మనకు ఒకటి ఉంది. రాబోయే రోజుల్లో గోవా కంటే మెరుగైన టూరిజం హబ్గా సూర్యలంక తయారవుతుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే పోలవరం పూర్తయిన తర్వాత పాపికొండలు, అక్కడి నుంచి మీరు భద్రాచలం పోయిస్తే ఆ అనుభవమే డిఫరెంట్గా ఉంటుంది. మరో గ్రాండ్ కెనన్ గండికోట, ఇలాంటివన్నీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకొక పక్క మీరు చూస్తే మన రాష్ట్రంలో శక్తిపీఠాలు ఉన్నాయి, పంచారామాలు ఉన్నాయి, జ్యోతిర్లింగంతో సహా అనేక దివ్యక్షేత్రాలు ఉండే రాష్ట్రం. ప్రతిదీ పెట్టుబడికి అనుకూలమే. రాష్ట్రంలో సమృద్ధిగా ఖనిజ వనరులున్నాయి. వీటి వాల్యూ అడిషన్ ఇచ్చే పరిశ్రమల స్థాపనకు సహకరిస్తాం. ఒకసారి ఒప్పందం చేసుకున్నాక మీ పరిశ్రమ ప్రభుత్వ పరిశ్రమగా వస్తుంది. అక్కడి నుంచి మీతో కలిసి పనిచేస్తాం. 28 పాలసీలతో, సంస్కరణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు, 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన ఉమ్మడి రాష్ట్రంలో ఐటీతో తెచ్చిన ఒక్క పాలసీ, తెలుగు జాతి ప్రతిభ ప్రపంచం గుర్తింపు తెచ్చింది. నేడు ప్రపంచంలో తెలుగువారు అందరికంటే తలసరి ఆదాయం ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంటే ఒక్క పాలసీ 25 సంవత్సరాల్లో పెను మార్పులకి దారి తీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిప్ టు షిప్ అన్నారు. రెండోది 2047కు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే స్ఫూర్తితో మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 తయారు చేసుకున్నాం. దీనికి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు జాతి 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1గా తయారు కావాలనేది నా ఆకాంక్ష. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా తయారు కావాలనేది ఒక లక్ష్యం. ఈరోజు మనం చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్ మీదనే కాదు, ప్రతిదీ గ్రౌండ్ ఏరియాగా చేస్తాం. ఎంత వేగంగా ప్రాజెక్టులు వస్తున్నాయో అంతే వేగంగా ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతాయి. నేను కొత్తగా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. అదే మరి గవర్నమెంట్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి రావాల్సిన పని లేదు. ఒకసారి ఆన్లైన్లో మన మిత్ర వాట్సాప్లో మీరు కానీ ఎంటర్ అయితే మీకు ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత రూల్స్ ప్రకారం ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ 3 కూడా మా మోటో. మీరు కలిసి రండి. మళ్ళీ చెప్తున్నా, ఒక పద్ధతి ప్రకారం పనిచేద్దాం.
ఈరోజు ఈ బిల్డింగ్ చూశారు. గడిచిన ప్రభుత్వం ఈ బిల్డింగ్ను కట్టకుండా పాడుబడిన గోడలతో వదిలిపెట్టారు. నేను చూసినప్పుడు ఒక మాట చెప్పాను, పిలిపించాను మా ఆఫీసర్ని, ఇది తొందరలో పూర్తి చేయాలని చెప్పాను. దానికి కావాల్సిన డైరెక్షన్స్ ఇచ్చాను. ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ చూస్తే, బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ చూస్తే ఆధునికమైన వసతులు, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా, ఎటు చూసినా మన వారసత్వాన్ని గుర్తు చేసే విధంగా ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ని తీర్చిదిద్దారు. దాన్ని చూసినప్పుడు నాకు ఎంతో తృప్తిని వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకొక 5 నిర్మాణం చేసి రాష్ట్రమంతా కూడా ఎక్కడికక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఈవినింగ్ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అదే మరి కన్వెన్షన్స్ కానీ, సభలు సమావేశాలు, జాతీయ